రాజకీయాలలో రెండు నాలికల ధోరణి అన్నది పనికిరాదు. కాకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ రెండు నాలికల ధోరణిని అవలంబిస్తున్నది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సినిమా టికెట్ రేట్లు పెంచడము అన్న అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు 2021లో నేను సినిమా టికెట్ రేట్లను పెంచను, పెద్ద సినిమా అన్న పేరు మీద బెనిఫిట్ షోలు అన్న పేరు మీద మీరు ఇష్టారీతిన సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల ఇక్కడ ప్రజల మీద భారం పడుతున్నది, అది కాకుండా చిన్న సినిమాల మీద భారం పడుతున్నది. కాబట్టి నేను సినిమా టికెట్ రేట్లు పెంచను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అప్పుడు కూటమిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టారీతిన రెచ్చిపోవడం అనేది మనం చూస్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటున్నారు, ఒక్కసారి ఈ వీడియో అనేది చూడండి. ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బలమైన అభిప్రాయం చెప్పారు. ఆయన ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకుండా కాలిపోతారు, జాగ్రత్త. మీరు 1,00,000 కోట్లు సంపాదించవచ్చా? మేము అడుక్కు తినాలి. ఇక్కడ మేం పెట్టుబడి పెడితే ప్రభుత్వ పెత్తనం ఏంటి అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి పాపం అప్పుడు అంత నాలెడ్జ్ లేదనుకుంటా, అట్లీస్ట్ ఇప్పుడన్నా నాలెడ్జ్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఇక్కడ రేట్లు పెంచాలి అంటే కంపల్సరిగా ప్రభుత్వ అనుమతి అన్నది ఉండాలి. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే రేట్లు పెంచడం అన్నది చేయకూడదు, చేయలేము. ఒకవేళ చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. సరే, ఏదేమైనా కూడా నేను రేట్లు పెంచను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది. లేదు, పెంచాలి, అది మా ఇష్టము, మేము పెట్టుబడులు పెట్టుకున్నాము అని చెప్పేసి కూటమి నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి అధికారంలోకి కూటమి అనేది రాగానే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, లేదు లేదు రేట్లు పెంచకూడదు అని చెప్పేసి ఇదే కూటమి నాయకులు, అప్పుడు పెంచాలి అన్న కూటమి నాయకులు ఇప్పుడు రేట్లు పెంచకూడదు అని చెప్పేసి మాట మార్చేశారు. ఎంత దారుణము అంటే ఇక్కడ చూడండి, బీజేపీ అంటే ఈ కూటమిలో సభ్యుడైనటువంటి బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారు ఏమంటున్నారు అంటే, బెనిఫిట్ షో ఆపేయాలి అని చెప్పేసి డైరెక్ట్గా విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన పని చేశారు అని చెప్పేసి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బెనిఫిట్ షోలు ఆపేస్తే, ఈ పుష్ప వల్ల బెనిఫిట్ షోలు ఆపేస్తే ఆయన మంచి పనులు చేసిండు, అసలు బెనిఫిట్ షో ఉండకూడదు అని చెప్పేసి ఈ కూటమి సభ్యులే, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులే ఇప్పుడు మాట మార్చేశారు. అదే కాకుండా బండారు సత్యనారాయణ గారు ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరికి బెనిఫిట్ కోసం బెనిఫిట్ షోలు అంటే, బెనిఫిట్ షోలు ఏదైతే అడుగుతున్నారో అది ఎవరి బెనిఫిట్ కోసము అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. నిర్మాతల కోసం, డబ్బు ఉన్న వారి బెనిఫిట్ కోసం ఈ బెనిఫిట్ షోలు అని చెప్పేసి ఆయన కూడా ఈ బెనిఫిట్ షోలని, ఈ రేట్లు పెంచడాన్ని అపోజ్ చేస్తున్నాడు. అంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి బండారు సత్యనారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు ఎవరైతే బీజేపీ పార్టీకి చెందిన వారు ఉన్నారో వీళ్ళు, అంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులే ప్రస్తుతము రేట్లు పెంచకూడదు, బెనిఫిట్ షో ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒకటే విషయం ఏంటంటే, ఇక్కడ బండారు సత్యనారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చేసిన పనిని సమర్థిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా దూరదృష్టితో చేస్తాడు. చిల్లర రాజకీయాలకి దూరంగా ఉండి ప్రజల మీద భారం పడకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచనని ఈరోజు అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులే సమర్థిస్తున్నారు. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలని ఇప్పుడు ఈ కూటమి నాయకులు సమర్థించట్లేదు. పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడింది తప్పు అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి ఒక అర్థం అనేది ఇక్కడ కనిపిస్తున్నది. మన దరిద్రమో లేదంటే పవన్ కళ్యాణ్ గారి అదృష్టమో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి మాట ఒక అబద్ధం అని చెప్పేసి ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నాయి నిజాలు. ఆయన నిజాన్ని దాచి అబద్ధం చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసినాడు, కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నిజం అనేది బయటపడుతుంది. ఇష్టారీతిన మాట్లాడడము, అధికారం కోసం ప్రజల్ని రెచ్చగొట్టడము, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రెండు నాలికల ధోరణి అనేది బయట పెట్టడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి వెన్నతో పెట్టిన విద్యలా కనిపిస్తున్నది. నేను చాలాసార్లు చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలని కొడుకైనటువంటి లోకేష్ గారు ఎంతలా అవలంబిస్తున్నాడో, ఎంతలా నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని చాలా మటుకు నేర్చుకున్నాడు అని చెప్పేసి నేను భావిస్తున్నా. దీని గురించి అంటే బెనిఫిట్ షోలు
ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క 2 నాలుకల ధోరణి, దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఈ నిజాలు ప్రజలందరి దాకా చేరాలి కాబట్టి. అదీ కాకుండా ఎవరైతే మన వీడియో చూశారో మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.